బాలకృష్ణతో చేసిన ఒక్క సినిమా తన కెరీర్లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అని స్వీటీ చెబుతోంది. ఈ సినిమా మరేదో కాదు, నందమూరి బాలకృష్ణ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్క మగాడు. కెరీర్ తొలినాళ్ళలో ఉండగా అనుష్క ఈ సినిమా ఓకే చేసింది. 2008 సంవత్సరంలో ఈ ఒక్క మగాడు థియేటర్లో విడుదలై అట్టర్ ఫ్లాప్గా మారింది. ఆ సమయంలో బాలకృష్ణ వైవిఎస్ చౌదరి కాంబినేషన్ క్రేజ్ ఉండడంతో కథను పూర్తిగా వినకుండానే తన పాత్రకు ఎంత స్కోప్ ఉంటుందో తెలుసుకోకుండానే ఈ సినిమాను ఒప్పుకున్నానని అనుష్క స్పష్టం చేసింది. అప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అంతేకాదు బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో అనుష్క పాత్రకు పెద్దగా స్కోప్ కూడా లేదు. అలాగే ఓ పాటలో అనుష్క ఫుల్ గ్లామరస్ గా కనిపిస్తోంది. దీనివల్ల అప్పట్లో అనుష్కపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయట. ఇప్పటికీ ఆ ఒక్క పాట అనుష్కను అబాసుపాలు చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదట. ఇక టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శెట్టి. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకుంది. ఇక అనుష్క ప్రభాస్ కాంబినేషన్ చిత్రాలైతే అభిమానులకు పీస్ట్ అని చెప్పొచ్చు. అరుంధతి సినిమాతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా మంచి బిజినెస్ తెచ్చిపెట్టిన అనుష్క క్రమంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాహుబలి 1, 2 చిత్రాలతో అనుష్కకు పాన్ ఇండియా స్టేటస్ వచ్చింది. ఇదిలా ఉంటే తన కెరీర్లో ఓ పెద్ద తప్పు చేశానని చెప్పింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.